బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఇవాళ నుంచి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఎగ్జామ్ కొనసాగుతున్నాయి. ఈ ఏడాది కూడా నిమిషం నిబంధన అమలు చేస్తున్నామని, 9 గంటల తర్వాత ఎవరిని లోపలికి అనుమతించబోమని బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. మంగళవారం ఇంటర్ కమిషనర్లో సిఓఈ జయప్రదబాయి, పరీక్షల విభాగం అధికారులు శ్రీనివాస్, భీమ్ సింగ్, మోహన్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షలకు మొత్తం 9,47,699 మంది హాజరు కానున్నారు. వీరిలో 4,82,677 మంది ఫస్ట్ ఇయర్, 4,65,222 మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అని చెప్పారు. ఇవాళ నుంచి రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. ఈ ఏడాది కూడా నిమిషం నిబంధన అమలు చేస్తున్నామని, 9 గంటల తర్వాత ఎవరిని లోపలికి అనుమతించబోమని బోర్డు సెక్రటరీ నవీన్ మిట్టల్ తెలిపారు. మంగళవారం ఇంటర్ కమిషనరేట్లో సిఓఈ జయప్రదబాయి, పరీక్షల విభాగం అధికారులు శ్రీనివాస్, భీమ్ సింగ్, మోహన్ తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. పరీక్షలకు మొత్తం 9,47,699 మంది హాజరు కానున్నారని, వీరిలో 4,82,677 మంది ఫస్ట్ ఇయర్, 4,65,222 మంది సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ అని చెప్పారు. ఆ జిల్లాలో ఉన్న డిఐఓ దానికి కన్వీనర్ ఉంటారు. 1 or 2 సీనియర్ ప్రిన్సిపల్స్, అంటే డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్, పెద్ద జిల్లాలో 2 సీనియర్ ప్రిన్సిపల్స్, చిన్న జిల్లాలో 1 సీనియర్ ప్రిన్సిపల్, అదేవిధంగా ఒక జూనియర్ లెక్చరర్. ఈ ఒక 4 మెంబర్స్ డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ మొత్తం జిల్లాలో ఉన్న ఎగ్జామినేషన్ ఓవర్సీ చేస్తుంది. వాళ్ళు టైం టు టైం ఇష్యూస్ మీద రెస్పాండ్ అవుతారు. తర్వాత మొత్తం ప్రాసెస్ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు. సిమిలర్లీ ఆర్టీసీ అథారిటీస్కి కూడా నిన్న ఒక ఆనరబుల్ మినిస్టర్ గారు అందరూ జిల్లా కలెక్టర్స్తో వీడియో కాన్ఫరెన్స్ చేయడం జరిగింది. ఆల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ పార్టిసిపేట్ చేశారు 33 జిల్లా నుంచి. ఆ మీటింగ్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన కోఆర్డినేషన్ మంచిగా ఉండాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా మినిస్టర్ గారి ద్వారా ప్రతి జిల్లా కలెక్టర్కి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఏమిటంటే ఆర్టీసీ అథారిటీస్కు చెప్పటం ఏం జరిగింది, వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ టైమింగ్ దృష్టిలో పెట్టుకొని స్పెషల్